వెల్కమ్ టు జిఎం టీవీ తెలుగు న్యూస్. ముందుగా ప్రధానాంశాలు. పార్లమెంటులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు, ఆయన రాజ్యాంగాన్ని రచించినందుకు భారతదేశం అగౌరవపరిచిందంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్. హోంమంత్రి అమిత్ షాపై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు. బగబగా మాడుతున్న భారతదేశం, ప్రపంచ దేశాలు సైతం బీజేపీ నేతపై అసహ్యకరమైన పోస్టులు. ఇలా హోంమంత్రి స్థాయిలో హోదాలో ఉంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలను, ఆశయాలను, రాజ్యాంగ నిర్మాణాన్ని తప్పుపట్టడమే అన్నారు. ఇది దేశ ప్రజలను, దేశ రాజకీయాలను, దేశ పాలనను తప్పుపట్టినట్లే అని అమిత్ షాపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అందుకే ఇతనిపై దేశద్రోహం కేసు నమోదు చేసి జైలుకు పంపితే తప్ప హోంమంత్రి పదవికి న్యాయం జరగదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరిన్ని వివరాలు. ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు 17వ తారీఖున డిసెంబర్ బాబాసాహెబ్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులైతేనేమి, ప్రజా సంఘాలైతేనేమి, అన్ని వర్గాల రాజకీయ నాయకులైతేనేమి అందరూ కూడా తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. ఆయన అంబేద్కర్ గారిని ఎంత అవహేళన చేశారో వీడియో ముఖంగా అందరికీ కూడా చూశారు. కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున, చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ అందరి తరఫున అమిత్ షా గారిని వెంటనే కేంద్ర హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారి రచించినటువంటి రాజ్యాంగంలో మనం ఉన్నాం. ఆయన అనేక అట్టడుగు వర్గాలకు న్యాయం చేకూర్చే విధంగా ఆయన పలు అంశాలపైన పలు దేశాలకు సందర్శించి మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఆయన అహర్నిశలు కృషి చేసిన వ్యక్తిగా, ప్రపంచ స్థాయిలో గుర్తింపబడినటువంటి వ్యక్తిగా ఆయనకు నిండు సభలో, ఎగువ సభలో, రాజ్యసభలో జరిగిన అవమానం అంతా ఇంత కాదు. ఆయన కాదు వాళ్ళు అవమానించింది, ప్రతి పేద హృదయాన్ని అవమానించారు. అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రతి పేదవాడిని, ప్రతి ధనికుడైతే అందరినీ కూడా, అందరి హృదయాలను దెబ్బతీసే విధంగా అమిత్ షా గారు ప్రవర్తించడం చాలా దారుణం. పైగా వారిని సమర్థిస్తున్నటువంటి బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నటువంటి పార్టీలు ఎందుకు నోరు మూసుకుని ఉన్నారు అంటే, వారు తప్పు చేస్తే కూడా మీరు ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారంటే వారికి మీరు ఎంత బద్దులై వారు అడుగులకు మడుగులొత్తుతూ ఉన్నారంటే, మీరు నిజంగా ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా? ఈ తప్పును మీరు ఎందుకు ఖండించకూడదు? మన రాష్ట్రం నుంచి అయితే ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు తెలియదా అంబేద్కర్ గారి ఆశయాలు ఏంటో, ఆయన కించపరిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలనో ఒక సీనియర్ పొలిటీషియన్గా, సీనియర్ ముఖ్యమంత్రిగా ఆయనకు తెలియదా? ఈరోజు దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా తీసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే విదేశాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఫాలో చేసి వాళ్ళందరూ కూడా దాన్ని చూసి నేర్చుకుని వాళ్ళ రాజ్యాంగాలను కూడా అవలంబించుకునే స్థాయికి వెళ్ళినారంటే ఆయన రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో కాదు, ప్రపంచ స్థాయి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు పార్లమెంటు సాక్షిగా, పార్లమెంట్లో అంతటి మహనీయుడికే
అంబేద్కర్ 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 అని అవహేళనగా ఈ అంబేద్కర్ అనే పదాన్ని ఉచ్చరించే బదులు దైవస్మరణ చేస్తే మీకు 7 జన్మల పుణ్యం చిక్కేది. అంబేద్కర్ అనే పేరును ఉచ్చారణ కాకుండా దైవ ప్రేరణ దేవుణ్ణి ప్రార్థన చేసింటే మీకు మోక్షం లభించేది అన్నట్లుగా ఆయన అవహేళన చేసి అమర్యాదగా పార్లమెంటు సాక్షిగా పార్లమెంటులో మాట్లాడడం, అంతటి మహనీయుడికి ప్రపంచ స్థాయి నాయకుడికే గౌరవం లేకపోతే పార్లమెంట్లో ఇంకా సామాన్యులకి ఏం గౌరవం ఉంటుంది? సామాన్యమైన ప్రజలకి ఏం గౌరవం ఉంటుంది? బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా గౌరవం ఉంటుంది? తప్పకుండా దీన్ని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఖండిస్తూ ఉంది. ఇది దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆందోళనలు సురువు చేసినారు. తప్పకుండా ఆయన మనస్సాక్షిగా అదే పార్లమెంటులో క్షమాపణ చెప్పేంత వరకు ఇది ఉధృత స్థాయిలో తీసుకొని పోతామని చెప్పని మీకందరికీ తెలియజేస్తా ఉన్నాము. ఏపీసీసీ స్పోక్స్ పర్సన్గా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్లో ఉండే కార్యకర్తలందరికీ విన్నవించుకుంటా ఉన్నాను. దీన్ని ఎంత పెద్ద స్థాయిలో అయితే అంత పెద్ద స్థాయిలో తీసుకొని పోయి అంబేద్కర్ గారి గౌరవం నిలబడేంత వరకు అందరూ కలిసి పోరాటం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారాలు. భారతదేశ ప్రజలందరికీ, కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు, భారతదేశ ప్రజలందరూ కూడా ఈరోజు సిగ్గుతో తలదించుకునే విధంగా మొన్న 17వ తేదీన మన కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద హేళన చేసి మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఈ సందర్భంగా మొట్టమొదట ఈ భారతదేశంలోనే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్త, లీడరు, రాహుల్ గాంధీ నుంచి కింది స్థాయి వరకు కూడా మేము పూర్తిగా దీన్ని ఖండిస్తూ విభేదిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నాము. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఒకటి ఉంది. కేవలం అంబేద్కర్ అనే వ్యక్తి, ఆయన వ్యక్తి కాదు, మహాశక్తి. పేద బడుగు బలహీన అన్ని వర్గాల పేదలు అందరికీ కూడా ఒక దైవ స్వరూపులు అనేటువంటి మహాత్ముడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యమాని ఏ రాజకీయ పార్టీలైనా సరే ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మనము మాట్లాడాల్సిన అవసరం సందర్భం ఇది. కనీసము ప్రతి పార్టీ, ఏ బీజేపీ అయినా సరే, ఏ వైఎస్ఆర్సీపీ అయినా సరే, ఏ టీడీపీ ప్రభుత్వం అయినా సరే, ఏ జనసేన ప్రభుత్వం ఏదైనా సరే, అన్ని ప్రాంతీయ పార్టీలైనా జాతీయ పార్టీలైనా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మీరు పదవులు పొంది ఒక నాయకుల్లాగా ప్రజల్లో ముందుకెళ్తే అనేక రకాలుగా లబ్ధి పొందుతున్నారంటే కేవలం ఇది మా దైవ స్వరూపుడు అంబేద్కర్ గారు పెట్టిన భిక్షని మాత్రం మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. ఈ సందర్భంగా మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ప్రతి పౌరుడు ఇక్కడ ఇది ఆలోచించాలి. ఇది కేవలం ఒక రాజకీయానికి సంబంధించింది కాదు, ఒక వ్యక్తిగతానికి సంబంధించింది కాదు. ఒక సామాజిక సృహగా భావించి దేశవ్యాప్తంగా దీన్ని మనము చాలా దీర్ఘంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ లబ్ధి కోసం పోతున్నారు. కానీ రేపు భవిష్యత్తులో సమాజము సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు 1927లో మీకు తెలిసే ఉంటుంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనస్మృతిని కొన్ని వేల మంది ముందు తగలపెట్టడం మనం విన్నాం. అంటే ఆ రోజు మనస్మృతిలో కేవలము బ్రాహ్మణులు, క్షత్రియులు తప్ప వేరే కులాలకి ఒక విలువలు లేకుండా, వాళ్ళకి ఒక ఉన్నత స్థానం లేకుండా వాళ్ళకే ఒక రూల్స్ పాటించుకుంటూ ఒక నియమ నిబంధనలు సృష్టించుకొని చేసేవాళ్ళనమాట. ఈరోజు మళ్ళీ ఈ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఈ మోడీ కొత్త రాజ్యాంగాన్ని సృష్టించడానికి ఒక రాజకీయ ఎత్తుగడలో వేస్తున్నటువంటి పరిస్థితి మేము చూస్తున్నాము. ఎందుకంటే రాబోయే కాలంలో, రాబోయే భవిష్యత్తులో కూడా ఈ రాజ్యాంగమే లేకపోతే మళ్ళీ మన స్మృతిని కానీ వాళ్ళు తీసుకొని వస్తే ఇక్కడ మన దేశ భవిష్యత్తు సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంది. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు, దళితులైతేనేమి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, కేవలం అంబేద్కర్ గారు ఓన్లీ దళితుల కోసమే కాదు పోరాడింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో అన్ని వర్గాల పేద ప్రజల కోసం పోరాడాడు. కానీ కేవలం దళితుల కోసం కాదు. చాలామంది అనుకోవచ్చు ఆయన దళితులకే పోరాడాడు, దళితుల్లో పుట్టాడు అని అనుకోవచ్చు. చాలా పొరపాటు అండి. మీరు
ఇది గమనించాలి. ఇక రాబోయే కాలంలో మళ్ళీ మన జాతి సర్వనాశనం కాకూడదు అనుకుంటే, భవిష్యత్ తరాలు మళ్ళీ సర్వనాశనం అయ్యే పరిస్థితి రాకూడదంటే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి పౌరులు, ప్రతి విద్యావేత్త, ప్రతి మేధావులు కూడా దీన్ని చాలా తీవ్రంగా మీరు భావించాలి. మనమందరం కూడా త్వరలోనే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకలు చేసే పరిస్థితి కూడా రాబోతుంది. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. అమిత్ షా గారు వెంటనే క్షమాపణ చెప్పి అతని పదవికి రాజీనామా చేసి పక్కన తప్పుకోవాల్సిన పరిస్థితుల్లో కూడా అతను కనీసం చేమకుట్టినట్లేదు. అదేవిధంగా అతన్ని ఈ బీజేపీ ప్రభుత్వం అయితేనేమి, ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా అతను సపోర్ట్ చేసే పరిస్థితి చూస్తున్నాము. కాబట్టి త్వరలోనే దీనికి ఒక కార్యరూపం దాల్చి దీన్ని ఉద్ధృత స్థాయిని తీసుకెళ్ళడానికి కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ లోకల్ పార్టీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వారు కూడా దయచేసి మీకు విన్నవిస్తున్నాను, దీన్ని మీరు రాజకీయ కోణంలో చూడొద్దండి. దీన్ని మీరు మీ వ్యక్తిగత స్వార్థాలకు చూడొద్దండి. దయచేసి అందరూ కలిసి వచ్చి అందరూ దీని మీద పోరాటం చేయకపోతే భవిష్యత్తులో మీ అందరి మనుగడ కూడా కోల్పోయే పరిస్థితి ఉందని మీ అందరికీ నేను సభాముఖంగా విన్నవించుకుంటున్నాను. డిప్యూటీ సీఎం గారు, నేను అభినవ్ అంబేద్కర్గా ఆయన అభివర్ణించుకుంటాడు. ఇదేనయ్యా మీరు అంబేద్కర్కి ఇచ్చే గౌరవం? కనీసం అంబేద్కర్ గారికి అవమానం జరిగితే నోరు విప్పి ఇంతవరకు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడలేని పరిస్థితుల్లో మీరు ఒక డిప్యూటీ సీఎంగా కొనసాగుతూ ఉన్నారంటే సిగ్గుచేటు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నిజంగా కూడా నీకు ఓట్లేసినటువంటి ప్రజలందరూ కూడా పునరాలోచిస్తూ ఉన్నారు. ఇలాంటి దద్దమ్మలక మనం ఓట్లేసామనేసి అట్టడుగు వర్గాల ప్రజలు, పేద ప్రజలందరూ కూడా వారిని వేమార్చి ఓట్లు వేసుకుని ఎన్నికల సమయంలో నేను అభినవ్ అంబేద్కర్ అని, అంబేద్కర్ ఆశయాలను బతికిస్తామని చెప్పి ఈరోజు మతతత్వ కులతత్వ పార్టీ అయినట్టు బీజేపీ పార్టీతో పొత్తు కలుపుకొని మీరు పరిపాలిస్తూ పైగా అంబేద్కర్ గారిని అవమానం చేస్తా ఉంటే మీరు మూకుమ్మడిగా మీరు మద్దతు ఉపసంహరించుకోవాల్సింది పోయి కనీసం ప్రెస్ మీట్ కూడా ఇవ్వలేని పరిస్థితులు మీరు ఉన్నారంటే ఇది దారుణం. ముమ్మాటికి మీరు కూడా ప్రజల ముందు శిక్షార్హులుగా రాబో ఎన్నికల పక్కన పెడితే మీరు ప్రజల్లో తిరిగేదాన్ని కూడా మీరు అనర్హులుగా ప్రజాప్రతినిధులుగా కూడా మీరు పరిగణింపబడతారు. త్వరలో మీరందరూ కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఏ మీటింగ్లో కూడా మిమ్మల్ని ప్రజా సంఘాలు ఊరికే వదిలిపెట్టవు. పైగా ముందుగా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని వదిలిపెడదు. ప్రతి గ్రామంలో మీరు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు కానీ అక్రమాలు కానీ మీరు వంతపాడుతున్నటువంటి విధానాన్ని కానీ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పటికప్పుడు ప్రజల్లో తీసుకుని పోతామనేసి సందర్భంగా తెలియజేస్తాను. జై హింద్, జై కాంగ్రెస్. జిల్లా పత్రికా ప్రతినిధులకు నమస్కారం. ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు 17వ తారీఖున డిసెంబర్ బాబాసాహెబ్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులైతేనేమి, ప్రజా సంఘాలైతేనేమి, అన్ని వర్గాల రాజకీయ నాయకులైతేనేమి అందరూ కూడా తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. ఆయన అంబేద్కర్ గారిని ఎంత అవహేళన చేశారో వీడియో ముఖంగా అందరికీ కూడా చూశారు. కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున, చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ అందరి తరఫున అమిత్ షా గారిని వెంటనే కేంద్ర హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారి రచించినటువంటి రాజ్యాంగంలో మనం ఉన్నాం. ఆయన అనేక అట్టడుగు వర్గాలకు న్యాయం చేకూర్చే విధంగా ఆయన పలు అంశాలపైన పలు దేశాలకు సందర్శించి మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఆయన అహర్నిశలు కృషి చేసిన వ్యక్తిగా, ప్రపంచ స్థాయిలో గుర్తింపబడినటువంటి వ్యక్తిగా ఆయనకు
నిండు సభలో, ఎగువ సభలో, రాజ్యసభలో జరిగిన అవమానం అంతా ఇంత కాదు. ఆయన కాదు వాళ్ళు అవమానించింది, ప్రతి పేద హృదయాన్ని అవమానించారు. అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రతి పేదవాడిని, ప్రతి ధనికుడైతే అందరినీ కూడా, అందరి హృదయాలను దెబ్బతీసే విధంగా అమిత్ షా గారు ప్రవర్తించడం చాలా దారుణం. పైగా వారిని సమర్థిస్తున్నటువంటి బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నటువంటి పార్టీలు ఎందుకు నోరు మూసుకుని ఉన్నారు అంటే, వారు తప్పు చేస్తే కూడా మీరు ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారంటే వారికి మీరు ఎంత బద్దులై వారు అడుగులకు మడుగులొత్తుతూ ఉన్నారంటే, మీరు నిజంగా ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా? ఈ తప్పును మీరు ఎందుకు ఖండించకూడదు? మన రాష్ట్రం నుంచి అయితే ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు తెలియదా అంబేద్కర్ గారి ఆశయాలు ఏంటో, ఆయన కించపరిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలనో ఒక సీనియర్ పొలిటీషియన్గా, సీనియర్ ముఖ్యమంత్రిగా ఆయనకు తెలియదా?